అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నాకెందుకో దీపావళి రోజుని ఒక చిన్న కథ చెప్పాలనిపించిందనమాట. నేను విన్నది, చదివింది మీతో చెప్తాను. మీరు కూడా ఆలకించండి. విష్ణువు శక్తికి, మాయకు లక్ష్మి పక్కనుంటేనటనండి. ఆవిడ పక్కనుంటేనే ఏదైనా సరే. భూదేవి కూడా ఆమె మరో అంశం అని చెప్తారనమాట. దేవి మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు దేవేరి భృగు మహర్షి కుమార్తె అయిన లక్ష్మి దుర్వాసుని శాపంతో క్షీరసాగర మదనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరి సంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు. ఋగ్వేద కాలంలో అతిథి రాక, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అథర్వణ వేదంలో సినివాలి అనే దేవతను విష్ణు పత్నిగా అన్నారు. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపము తెలియడం లేదు. లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాలలో, ఇతిహాసాల్లోనే ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్టి నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె నిత్య పాయిని, ఎన్నడూ విడవదు అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరువేరు కారని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చెబుతారు. పురాణాల ఇతిహాసాల్లో లక్ష్మీదేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవి తోడుగానే ఉందంట. నిత్య నపాయిని లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడంలో విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవికి జగన్మాత ప్రసాదించిందంట. దేవీ భాగవతంలో పేర్కొన్నారు. లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోహరం, దీపేన సద్యతే సర్వం సంధ్యా దీపం నమామి. ఆశ్వయుజ బహుళ శుద్ధ నరక చతుర్థి అంటారు. నరక చతుర్థి తర్వాత రోజే దీపావళి. వరాహస్వామిని భూదేవి అసుర సంధ్య సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావు లేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద శ్రేష్ఠులకు దేవతగా చెప్పుకునే లక్ష్మిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సాంప్రదాయం. శ్రీ లక్ష్మీదేవికి వినాయకుడికి కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలలో భాగంగా ముందు పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించిన ఆ క్రింద మంత్రంతో పూజ ప్రారంభించాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. పూజా విధానం: వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో 3 భాగాలు నీటితో పోయాలి. కలశంలో మామిడాకులను వెయ్యాలి. వేదిక మీద పోసిన ధాన్యంతో తామర పువ్వులను గీసి ఆ లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్ళెంలో కొన్ని నాణాలు ఉంచాలి. తర్వాత కలశాన్ని కుంకుమలతో అలంకరించి ఈ క్రింది మంత్రాన్ని చదువుకోవాలి. గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అలాగే లక్ష్మీదేవికి తిలకం దిద్ది విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి మొదలైనవి మీ దగ్గర ఏ ఉంటే అవి సమర్పించాలన్నమాట. అలాగే బంగారం, వెండి ఆభరణాలు కానీ, ముత్యాలు, నాణాలు కానీ సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి
ప్రం పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేయాలి. ఆభరణం ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి. చింతలతో పూజించాలి. ఓం ప్రత్యేక నమః, వికృతాయ నమః, వికృతే నమః, ఓం విద్యే నమః, ఓం సర్వభూషితాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యే నమః, ఓం శురవ్యే నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం పద్మాలాయ నమః, ఓం పద్మశనే నమః, ఓం స్వహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సదాయ నమః, ఓం ధ్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం నిత్య పుష్టాయ నమః, ఓం వివారషే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీపాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధార్మికాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః అని మనం అనేక మంత్రాలతో అమ్మవారిని పూజించాలి. స్ఫూర్తిగా పూజించుకోవాలన్నమాట. అంటే దీపావళి అంటే దీపాలు వెలిగించడం అనమాట. టపాసులు కాల్చడం, స్వీట్స్ తినడం ఇవే మనందరికీ గుర్తొచ్చేవి. అయితే దీపావళి పండుగ వెనుక ఒక పురాణ కథలు ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి పూజ ఆచరిస్తారనమాట. ఈ దీపావళి లక్ష్మీ పూజ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారు. అయితే శాస్త్రోక్తంగా మన ఇంట్లోనే దీపావళి పూజ ఎలా చేయాలి అన్నది ఇంకొక విషయం ఏంటంటే, దీపావళి కథ నరకాసురుని సంహారం, శ్రీరాముని పట్టాభిషేకం వంటి అనేక పురాణ కథల నుంచి వచ్చింది. ముఖ్యంగా నరకాసురుడు శ్రీకృష్ణుడు సంహరించిన తర్వాత ప్రజలు ఆనందోత్సవాలతో దీపాలు వెలిగించి జరుపుకోవడం దీని వెనుక ఒక కథ. అలాగే రాముడు రావణ్ణి ఓడించి 14 ఏళ్ల వనవాసం తర్వాత సీతాలక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున ప్రజలు దీపాలతో స్వాగతం పలికారని మరో కథనం. ఈ 2 కథలు దీపావళి పండుగ వెనుక ఉన్న చెడుపై మంచి విజయాన్ని సాధించిందని అర్థం అన్నమాట. నరకాసుడు సంహార కథ. నరకాసుడు అనే రాక్షసుడు ప్రజలను పట్టి పీడిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అతన్ని సంహరించాడు. అదే రోజు అమావాస్య కావడంతో ఆనందంతో ప్రజలు చీకటికి పాలద్రోవడానికి దీపాలు వెలిగించి బాణాసంచి కాల్చి వేడుక చేసుకున్నారు. ఈ సంబరాల కారణమే క్రమేపీ దీపావళి పండుగగా మారాయి. శ్రీరాముని పట్టాభిషేకం కథ. శ్రీరాముడి సీతారాములు 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చారు. రావణుని ఓడించి తిరిగి వచ్చినందుకు రాముడికి స్వాగతం పలికి అయోధ్య ప్రజలందరూ దీపాలు వెలిగించారు. ఈ దీపాల వెలుగుల్లో చీకటిపై కాంతి, చెడుపై మంచి సాధించినదని అర్థం. అలాగే మన భారతీయ సాంస్కృతిక ప్రతిబింబంగా వెలుగొందేది భారతీయ పండుగ. వాటిలో ఆనంద ఉత్సవాలతో జాతి, కుల, మత, వర్గ భేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్యం దీప్తులతో శోభావళి. నరకాసుడు అనే రాక్షసుడు చనిపోవడంతో ప్రజలందరూ ఆనందంగా జరుపుకున్న పండుగే మన దీపావళి. దీపావళి రోజుని కొంతమంది పూజ ఎట్లా ఉంటుందంటే, బాగా కలిగిన వాళ్ళు బంగారాలతోని, వెండితోని పూజిస్తారు. ఆ రోజు బంగారం కూడా కొనుక్కొని ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుంటారు. మన మధ్యతరగతి కుటుంబాలంటే మనకు ఉన్నంతలో ఉన్న దాంట్లో తృప్తిగా మనం ఆ తల్లిని అనుగ్రహించి, అమ్మ నీ చల్లని చూపు మా మీద దయచూపు తల్లి అని ఆ రోజు మనకున్నంతలో ఆ రోజు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం ఆచరించి గడపలకి ముగ్గులు పెట్టుకుని ఇంట్లోని పిండి వంటలు మీ ఇష్టం, గారెలు కానీ, పులిహోర కానీ, పాయసం అమ్మవారికి క్షీరాన్నం, పరమాన్నం అంటే ఇష్టం అని అంటారు. మీకు తోచినంతండి. అమ్మవారు ఎవరు ఏది అడగరు. కానీ మనం మనస్ఫూర్తిగా ఇచ్చేది ఆవిడ తప్పకుండా స్వీకరిస్తారు. మీరు మనస్ఫూర్తిగా బెల్లం ముక్క పెట్టినా ఆవిడ తప్పకుండా స్వీకరిస్తారన్నమాట. కాబట్టి మీకు ఉన్నంతలో మీకు చేయగలిగినంత మీ ఓపిక ఆ రోజు పువ్వులు, పళ్ళు, అలంకరణకి కావలసినవన్నీ తెచ్చుకొని మంచిగా
గుమ్మాలు కడుక్కొని ముగ్గులు పెట్టుకొని అమ్మవారికి ఒక పీఠం ఏర్పరిచి ఆ పీఠం పక్కన ఫోటోలు మీ దగ్గర ఏ ఫొటోస్ ఉంటాయో ఆ ఫొటోస్ అనమాట అవి పెట్టుకొని మంచిగా డెకరేషన్ మీ ఇష్టం అండి ఎలా చేసుకున్నా చెప్తున్నాను కదా మనసులోని భావం సంకల్పం మంచిదై ఉండాలి ఎలా పడితే అలా అంటే రకరకాల ఆలోచనలతో చేసే పూజ కాదు అవేమీ లేకుండా మనస్ఫూర్తిగా పూజ చేయడమే అమ్మవారికి కావలసిందనమాట సో నేను ఎప్పుడు పూజ చేసినా మంత్రాలు ఇవన్నీ చదువుకుంటూ ఆ ఫోన్లో అమ్మవారి లక్ష్మీదేవి పాటలు కథ విధానం కూడా నేను పెట్టుకొని వింటూ మనం ఆ పూజ ఆచరిస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందన్నమాట నేను ఆ రోజు పీఠం ఏర్పరిచి దాని మీద పసుపు రాసి ముగ్గులు వేసి అమ్మవారి ఫొటోస్ పెట్టి పువ్వులతో అలంకరించి మీ దగ్గర వెండి కానీ బంగారం కానీ డబ్బు కానీ మీ ఇష్టం అండి ఏదైనా పెట్టచ్చు అమ్మ అనుగ్రహం అంతే తర్వాత స్వీట్స్ కానీ ఏదో ఒకటి ఒక ప్రేమగా ఒక పండు పెట్టినా అమ్మ స్వీకరిస్తారు అన్నీ పెట్టుకొని మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని తర్వాత మన ప్రమిదలు కొత్తవి తెచ్చుకోవాలంటారు ఇది మా అమ్మమ్మ గారు పూర్వం నుంచి చిన్నప్పటి నుంచి నాకు చెప్పింది కొత్త ప్రమిదలు తెచ్చుకొని అవి నీటిలో నానబెట్టుకొని ఒక పక్కన పెట్టుకొని అవి ఆరిన తర్వాత దాంట్లో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ మీకు ఉన్నంతలో మీ శక్తికి మించి అవసరం లేదండి మీరు ఏది తెచ్చుకోగలరో అది తెచ్చుకునే నూనె ఒత్తులు పెట్టి మంచిగా ఒత్తులు వేసి అన్నీ వెలిగించుకొని ప్రతి దీపానికి కొంచెం ప్రసాదం పువ్వు కుంకుమ పసుపు అక్షింతలు గంధం జల్లి అక్కడ పెట్టి ధూపదీపాలతో ఆ తల్లిని ఆరాధించాలన్నమాట దీపాల అలంకరణ చేసుకుని ముగ్గులు వేసుకుని ఇట్లా ఉంటే లక్ష్మీదేవైనా ఆనందిస్తారనమాట అలా నిండుగా చేసుకుంటే మనకు కూడా చాలా మనసు ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది పిల్లలకైతే మంచి సరదా పండుగ అండి దీపావళి అమ్మవారిని కొలుసుకుంటూ చూసుకుంటూ చక్కగా ఆ పిల్లలు పాయసాలు తింటూ ఇలా దీపాలు సామాను కాలుస్తూ సౌండ్ లేకుండా పెద్దవాళ్ళకి ఏ హాని లేకుండా చిన్న చిన్న వాటితో వెలిగిస్తే ఆ దీపాలు మంచిదన్నమాట అంటే పిల్లలకి దేవుడితో సమానం అంటారు కదా సో వాళ్ళ ఆనందమే మన ఆనందం అన్నమాట అవన్నీ వెలిగించుకుంటూ అలా చూసుకుంటూ పూజించుకుంటూ నిజంగా మనసు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకేం కావాలండి మనసులో మెదడులో ఏ ఆలోచన లేకుండా ఆ తల్లిని స్మరిస్తూ ఇలా దీపాలని చూస్తూ అలా పూజ చేసుకుంటూ ఉంటే ఇంకా ఆ రోజంతా ఎట్లా గడిచిందో నాకే తెలియదన్నమాట మంచిగా అనిపిస్తుంది పూజ తర్వాత ఒక 5 రోజులు నాగుల చవితి వరకు దీపాలు వెలిగించాలి బయట అంటారు సో అది కూడా ఒక 5 డేస్ వరకు దీపాలు పెట్టండి తర్వాత సాయంత్రం కూడా తులసి కోట దగ్గర వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట ఈ నెలని కార్తీక మాసంలో కృష్ణుడు తులసి కోటలో ఉంటారు అప్పుడు మనం తులసి కోటను పూజిస్తే ఆయన పూజించినట్టే అంటారనమాట సో ఆ ఈవినింగ్ పూట తులసి కోటకి తప్పకుండా పూజ చేసుకోండి దీపం కూడా పెట్టండి ప్రసాదం మీకున్నంతలో పెట్టండి ఎర్లీ మార్నింగ్ కూడా లేచి చాలామంది రోజు ఒత్తులు వదులుతారు నది ఉంటే పక్కన నది స్నానం ఆచరిస్తారు గోదావరి ఉంటే గోదావరి స్నానం చేస్తారు ఈ కార్తీక మాసం నెల రోజులు మంచి పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు వామ్మో ఎన్ని కార్తీక నోములని మా అమ్మమ్మగారు చేసేవారు అప్పట్లోనే చాలా నిష్టగా బాగా చేసేవారు అనమాట ఇప్పుడు వాళ్ళకి ఓపిక లేక అంత చెయ్యట్లేదు కానీ ఒకప్పుడు మంచిగా చేసేవారు అనమాట అవన్నీ గుర్తొస్తుంటే స్వీట్ మెమరీస్ నాకు నిజంగా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు కదా ఈ దీపాలు వెలిగించడం సరదా పడడం చిచ్చుబుడ్లు నాకు కూడా చాలా ఇష్టం అండి ఇవన్నీ వెలిగించి చిన్నప్పుడు చాలా ఆతృతగా అగ్గిపెట్టెలు పాంబిళ్ళలు ఇవన్నీ వెలిగించుకునేదాన్ని అనమాట తిరిగి రాని రోజులు కదా అవి తలుచుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళాలి అనిపిస్తుంది అవకాశం ఉంటే కనుక ఐఎమ్ సో హ్యాపీ పోన్లేండి మన కోరికలు
ఏమీ తీరకపోయినా మన పిల్లలన్నా తీర్చి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. అదే కదా! అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని నేను ఎప్పుడూ అదే నమ్ముతూ ఉంటాననమాట. చిన్న చిన్న క్లిప్స్ అనమాట. ఆ రోజు కాల్చినవన్నీ యాడింగ్ చేశాననమాట. మా వీధిలో ఇదండి హుషారుగా అక్కడ ఇది క్రిస్టియన్ ఏరియా కాబట్టి మ్యాక్సిమం అందరూ క్రిస్టియన్సే ఉంటారు. సో, తక్కువ మంది అక్కడక్కడ ఉంటారనమాట. హిందువులు వాళ్ళు, వాళ్ళు వెలిగించుకుంటారు అక్కడక్కడ. కానీ పల్లెటూరులో అయితే చాలా బావుంటుంది. పల్లెటూరులో ప్రతి ఇల్లు దీపాల అలంకరణలో, టపాసుల సౌండ్‌తో, పిండి వంటలతో అది కూడా చాలా బావుంటదండి. కానీ ఏం చేస్తాం సిటీ వేరు, పల్లెటూరు వేరు. సిటీలో ఉన్నాం కదా! ఈ పద్ధతులు వేరుంటాయి. పల్లెటూరులో ఆ పద్ధతులు వేరుంటాయి. ఏదైనా మిస్ అవుతున్నాను. బాల్యాన్ని మిస్ అవుతున్నాను. మా ఊరిని మిస్ అవుతున్నాను. అమ్మ నాన్నని మిస్ అవుతున్నాను. కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదిలేయాలి కదండీ! మా నాయనోళ్ళు మనోళ్ళే అనుకుని అందరినీ మన వాళ్ళే అనుకుని అందరితోని సమానంగా మంచిగా మాట్లాడుకుని మంచి ఉద్దేశంతోని మంచిగా పలకరించుకుంటూ ఇలా పూజలు చేసుకుంటూ స్వామిని స్మరిస్తూ చాలండి జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. ఇలా అప్పుడప్పుడు ఇలా పండగలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరన్నమాట. సో, మీ ఊర్లో మీ దీపావళి ఎలా చేసుకున్నారు అందరూని? చేసుకున్నారా? ఈ వీడియో కొంచెం లేట్ అయింది. కానీ ఎప్పటికైనా పెట్టాలి కదా! సో, అందుకనే నేను లేట్ అయినా కొంచెం లేటెస్ట్‌గా పెట్టానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారు కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.